మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పరంపరలో మరో ముందడుగు పడింది. నిడమర్ రోడ్లో రైల్వే గేట్ పక్కన ఆధునిక రైతు బజార్ నిర్మాణ పనులకు ఆగస్టు 27వ తేదీ గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 5 ఎకరాల 90 సెంట్ల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు అనుకూలంగా పర్యావరణహితంగా ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ 18 కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించే ఈ ఆధునిక రైతు బజార్లో రిటైల్ హోల్సేల్ కూరగాయల మార్కెట్లను నిర్మిస్తారు. 71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపడతారు. రిటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాల్స్, పండ్లు పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాల్స్ ఉంటాయి. ఇతరత్రా 60 షాపులు ఏర్పాటు చేస్తారు. అలాగే హోల్సేల్ మార్కెట్లో అన్లోడింగ్ ప్లాట్ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉంటాయి. 61.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాష్ ఏరియాలు, 144.6 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడ్మిన్ మెయింటెనెన్స్ ఏరియాలు, 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్యాంటీన్, ప్రజావసరాల కోసం 130 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టాయిలెట్స్ నిర్మిస్తారు. విశాలమైన పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. గురువారం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మరి రేపు ఉదయం 9 గంటలకి నిడమర్ రోడ్లోని రైల్వే గేటు పక్కన ఉన్నటువంటి సువిశాల ప్రాంగణంలో మరి సుమారు 5 ఎకరాల 90 సెంట్లలో సుమారు 18 కోట్ల రూపాయలతో గౌరవ స్థానిక శాసనసభ్యులు, విద్యా ఐటీ శాఖ మంత్రులు, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నారా లోకేష్ గారి సౌజన్యంతో మరి మోడ్రన్ రైతు మార్కెట్టు రేపు ఉదయం 9 గంటలకి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి మరి మంగళగిరి దూసుకుపోతుంది. మరి అభివృద్ధి అంటే లోకేష్ గారు, లోకేష్ గారు అంటే అభివృద్ధి అనే నిదానంతో మరి ఈ మోడ్రన్ మరి రైతు మార్కెట్టు మరి రేపు నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఇది మోడర్న్ టెక్నాలజీతో, అత్యాధునిక హంగులతో మరి అనేకమైన కూరగాయల స్టాల్స్, ఫ్రూట్స్, మరి పూలు, అనేకమైన స్టాల్స్ లోడింగ్ అన్లోడింగ్ కూడా ఈ మోడర్న్ మార్కెట్లో జరుగుతుంది. మరి మార్కెట్లో కూరగాయలకి 102 స్టాల్స్, అలాగే పండ్ల కోసం 54 స్టాల్స్, మరి ఇతరత్ర మరి పచారీ కానీ అనేకమైన షాపులు 60 షాపులు కూడా దీంట్లో రాబోతున్నాయి. మరి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మరి జరుపుతున్నారు. మరి నియోజకవర్గంలో మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి అలాగే శ్మశాన వాటికలు మనం తలుచుకుంటే మునుపెన్నడూ లేని విధంగా నిడమర్లో మరి కొన్ని 100 కోట్ల రూపాయలతో మోడర్న్ హై స్కూలు స్థాపన జరిగింది. ఇవాళ స్కూల్స్లో కూడా పోటీపడి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్తో పాటు పోటీపడి ఇవాళ అడ్మిషన్స్ కోసం ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నో అడ్మిషన్ అనే బోర్డులు ఇవాళ లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ స్కూల్ జరుగుతుంది. అత్యున్నత ప్రమాణాలతో మరి ఇవాళ టీచర్స్ని దేశ విదేశాలు పంపించి వాళ్ళకి కొత్త రకంగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని మరి మోడర్న్గా ఆ స్కూల్స్ని తయారు చేసి మరి అత్యంత టెక్నాలజీతో టీచర్స్ని మరి విద్యాబుద్ధులు చెప్పే విధంగా ఇవాళ లోకేష్ గారు చేస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే ఇవాళ నియోజకవర్గంలోని ప్రజల అదృష్టం ఏంటంటే ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా, డ్రైన్స్ అయినా, రోడ్లైనా, కాలువలైనా, మరి రేషన్ కార్డులైనా, ఏదైనా సరే ఇవాళ మంగళగిరి చరిత్రలో 50 సంవత్సరాల చరిత్రలో కనీసం 5-6 వేల పట్టాలు ఇవాళ వాళ్ళు స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేసిన జరగని పట్టాలు ఇవాళ లోకేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి మరి పట్టాలు ఇచ్చి భోజనం పెట్టి బట్టలు పెట్టిన చరిత్ర మేము ఎప్పుడు చూస్తామో, మేము బతికుండగా చూస్తామో లేదో అనుకున్నాం. అలాంటిది మా కళ్ళతో ఆ కార్యక్రమాన్ని మేము చూసాం. ఇవాళ లోకేష్ గారు అనునిత్యం ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం తప్పిస్తున్నాడు, పోరాడుతున్నాడు, ఆయన పనులు చేస్తున్నాడు. ఇలాంటి
అభ్యర్థి వాళ్ళ స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు లాంటి వాళ్ళు దొరకటం ఈ నియోజకవర్గంలో ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ రేపు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.